రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు అదేవిధంగా ప్రభుత్వ వివిధ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, డైలీ వేజ్, ఎంబుక్, మరి అదేవిధంగా కోవిడ్ ఇతర డైలీ వేజ్ గా పనిచేస్తున్న కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, అనేక సంవత్సరాల నుంచి శాశ్వత సభాంగాల విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా ఆప్కాస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వారికి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గత 2007లోనే కనీస వేతనాలు సవరించారు. అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి కనీస వేతనాలు బోర్డు కూడా లేని పరిస్థితి. కాబట్టి ఇప్పటి వరకు పనిచేస్తున్న కార్మికులు 2007లో నిర్ణయించిన వేతనానికే ఈ రోజు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఇతర కార్మికులందరికీ కనీస వేతనం 26,000 ఇవ్వాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు పెట్రోల్ బంకుల్లో దాదాపు 12 గంటల నుంచి 24 గంటలు పనిచేస్తా ఉన్నారు. మరి 2007లో ఉన్న వేతనం కూడా ఈ రోజు అమలు చేయని పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఇచ్చిన పిలుపులో భాగంగా కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా మరో ఈ ఉద్యమాన్ని మరి కార్మిక వర్గంగా మేము ముందుకు తీసుకెళ్తామని ఈ ప్రభుత్వం వెంటనే కార్మికులకు కనీస వేతనాలు నిర్ణయించాలి. అదేవిధంగా 2007 నుంచి సవరించిన యొక్క కనీస వేతనాల బోర్డుని దాదాపు 19 సంవత్సరాల నుంచి సవరించలేదు. ఇప్పుడు సవరించాలని కూడా మరి సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.